ఆయన మనకి ఇష్టం లేకపోయినా కుర్చీకి ఆయనకు ఉండే హోదాకి గౌరవం ఇవ్వాలి. ఎవరు లేతలేరు, ముచ్చట్లు పెట్టుకోండి, ఇట్లా కాళ్ళు ఒప్పుకుండా ముచ్చట్లు పెడతాం. అంత పెద్దరికం ఉంది ఆయన. ఇదే మాట సార్, అంటే ఆ కుర్చీకి ఆ హోదాకి గౌరవం ఇవ్వాలన్నారు. సేమ్ ఇక్కడ కేసీఆర్ గారు కూడా ఇవ్వాలి కదా సార్ ఆ కుర్చీకి. ఎవరికి ఆ కుర్చీకి ఆ గౌరవం ఇచ్చిండు కదా, ఇచ్చిండు కాబట్టి. అంటే పేరు తీయకుండా ఎందుకు ఇస్తాడు, ఎందుకు అంటే తీయాలి మరి. మీకు కావాలి కేసీఆర్ లేచి రేవంత్ రెడ్డి నీ కడుపులో పేగులు తీస్తా, నీ గుడ్లు వీక్తా, నేను పొడుస్తా ఇడుస్తా అంటే మంచిగా ఉంటుందా? ఆయన ఉందాగా మాట్లాడిండు. ఇంకా వస్తున్నది, ఇంకా సినిమా స్టార్ట్ కాలే. మీరు మొన్న చూసిన ట్రయల్, ఇంకా అసలు సినిమా ముందున్నది. ట్రైలర్ సినిమా ఉన్నది, అసలు సినిమా ముందున్నది. అక్కడ చూపెడతాడు ఏందో. ఇప్పుడు ఆయన ప్రతిపక్ష నేతగా కేసీఆర్ గారు ఆ ఫామ్ హౌస్ లో ఉండడం ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? అరే ఎవరికి ఏదో ఒక వ్యాపకం కావాలి, ఏదో ఒకటి చేయాలి. ఊరికే రోజు వచ్చి మాట్లాడాలా? ఇప్పుడు ఎప్పుడు మాట్లాడాలా? కొత్తగా మీరు మాట్లాడిన తొందరపడుతుంది పోయి ఏడాది కూడా కాలేదు, కేసీఆర్ అవుతలేడు నిన్నటిదాకా మళ్ళీ ఇటు పక్కన ఉంటాడు. కాబట్టి ఆయన ఏదో ఒక రకంగా ఆయనకుంటే స్ట్రెస్ను, ఆయనకుంటే దాన్ని ఆ రకంగా వ్యవసాయం చేసి ఒక వ్యవసాయ బిడ్డ, రైతు బిడ్డ కాబట్టి అట్లా నడిపిస్తున్నాడు. దానికి కూడా తప్పు పడితే ఎట్లా మనం? మరి ఏం చేయాలి? రోజు వచ్చి తుమ్కిత్తా అమ్కిత్తా అనలేడు కదా, ఆయన ఒక స్థాయి లీడర్ కదా. కాబట్టి ఆయన అక్కడ ఉండి వ్యవసాయం చేస్తున్నాడు. మరి ఈయనేం చేస్తున్నాడు? ఈ సీఎం ఎంతమంది కేసీఆర్ రోజు విమర్శించేది, ఆయన ఫామ్ హౌస్ లో జానారెడ్డి కేశవరావుతో అదే కాదు, అదే పెడతాడు జానారెడ్డికి. ఆయన వాళ్ళు ఏమన్నాడు? ప్రగతి భవన్ ప్రజాభవన్ చేస్తా, రోజు అర్జీలు తీసుకుంటా, ఆడ మంత్రులను పెడతా, నేను కూర్చుంటా పొడుస్తా అన్నాడు. ఆరంభ శూరత్వం 4 రోజులు చేసిన దుకాణం బంద్ అయిపోయింది. ఇప్పుడు ఆయన సెక్రటరీకి వచ్చేది, సెక్రటరీ ఇంత మంచి కట్టిండి ఎప్పుడు వస్తాడు? మరి ఈయన ఎందుకు పోతున్నాడు సెక్రటరీ? రేవంత్ రెడ్డి ఎప్పుడు సెక్రటరీ పోయిండా? కూర్చుంటుండా? మాటలు చెప్పడం మస్తుగా. ఎంతమంది ఎమ్మెల్యేలు మంది ఇంటర్వ్యూలు ఇస్తుండే ఈయన ఎమ్మెల్యేలు కలవడం, మంత్రులు కలవడం, కేసీఆర్ని విమర్శించాడు. రేవంత్ రెడ్డి ఎంతమందిని కలుస్తాడు? సాక్షాత్తు నాకు ఆఫ్ ది రికార్డ్ చెప్తున్నా, ఒక సీనియర్ మంత్రి కలవడానికి అపాయింట్మెంట్ అడిగితే దాదాపు 15 నెలల రోజులు అడిగితే అపాయింట్మెంట్ ఇస్తలేడట. సీనియర్ మంత్రి ప్రధాన మంత్రి సీఎం కలిసి మాట్లాడేది ఉందంటే నో అపాయింట్మెంట్. మీరు అన్నట్టు ఆ రోజు చైర్లకి ఆయన కూడా లేవలే అనుకుంటా. ఎవరు లేవలే అవన్నీ నేను చెప్తాను. మీరు విజువల్స్ కనబడి ఎవరు లేవలే, ఒక్కడు కాదు అందరూ లేవలే. నేనేం అందరు ఎవరు లేవలే, ఒక్క మనిషి కూడా లేవలే. కనీసం లేచినట్టు కూడా యాక్షన్ చేయాలి. ఒక మంత్రి అపాయింట్మెంట్ అడిగితే అపాయింట్మెంట్ ఇస్తారట. ఆ మంత్రిని చూస్తే మరి ఆయన కుర్చీకి నాకు ఖతరా తెస్తుండే అని అనుకుంటున్నావు, ఏమనుకుంటున్నావు, ఆయన ఢిల్లీలో ఏం చెప్పిండో. మంత్రి అపాయింట్మెంట్ నో అపాయింట్మెంట్ మంత్రికి. అంటే ఇది చెప్పడం చాలా సులువు, ఆచరణ పెట్టడం అనేది తెలుస్తుంది. మన మంత్రివర్గ విస్తరణ ఎందుకు ఆగిపోయింది సార్? మీకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎందుకు ఆగిపోయిందంటే అడిగేటోళ్ళు 10 మంది 15 మంది, ఆడ ఉన్నాయి 6 ఖాళీలు. ఈయన ఒక పేరు చెప్తాడు రేవంత్ రెడ్డి, బట్టి విక్రమార్క ఒక పేరు చెప్తాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక పేరు చెప్తాడు, జానారెడ్డి ఒక పేరు చెప్తాడు. ఇది చెప్పే పేర్లలో ఎవరికి ఏకాభిప్రాయం వస్తలేదు. అది కదిలిస్తే తినతెట్టం కదిలించినట్టు ఇంకెందుకు వచ్చిన పిల్లలాట ఉన్నది పెట్టి నడిపిద్దామని నడిపిస్తుంది. హైకమాండ్ అక్లాయిస్తున్నది. ఇట్లనే నడుపుతుంటారు మీరు రోడ్లు. నడిపి ఆఖరికి అసలు ప్రాణానికి అసలు ప్రాణం పోతుంది. కొత్త కృష్ణుడు వస్తాడు రాసి పెట్టుకొని. 5 years లోపేనా సార్, లేకపోతే అంటే 5 ఏళ్ళ దాకా నువ్వు కాసి ఉన్నదా? క్యాబినెట్ ఎక్స్పాండింగ్ జరుగుతలేదంటే ఇండికేషన్ ఏంటంటే ఏదో సంథింగ్ రాంగ్, ఏదో ఉంది, ఇంకా ఉందనే లెక్క. అది కాంగ్రెస్ లెక్క అన్నట్టు. అది అంతే. కాంగ్రెస్లో కవర్లో పేరు వస్తుంది అంటారు. అయితే వస్తుందో లేకపోతే ఏకాభిప్రాయం వస్తుందా? సీఎం పేరు ఈయన అందరూ ఒప్పుకున్నారు, రేవంత్ రెడ్డి ఒప్పుకోలేదు కదా. అల్టిమేట్గా పేరు వస్తుందో ఏమొస్తుందో ఇవాళ యాజ్ యూజువల్గా వచ్చేదైతే సీల్ కవర్ పేరే. ఓకే సార్, ఇప్పుడు విజయశాంతికి హోమ్ మినిస్టర్ ఇస్తారని కూడా బాగా వినబడ్డది. అది కూడా ఏమైనా ఎఫెక్ట్ ఉండొచ్చా? అది కూడా ఏంటిది సినిమా విజయశాంతి ఓసే రాములమ్మ సినిమా చూసినట్ట? ఇది రియాలిటీ. అంటే ఆమె ఉద్యమంలో ఉన్నది కీలక. ఏమని ఉండొచ్చండి, ఆమె అసలు ఒక రకంగా ఏం తెలుసు అంటారా? తెలుసు అని అంటలే నేను. అంటే ఇప్పుడు మనం మాట్లాడితే మళ్ళీ నాకేం తెలుసు అంటాడా మాట్లాడతారు. అంటే సినిమా జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. ఒక మంత్రి అసలే అనుభవం లేని వాళ్ళు అక్కడ క్యాబినెట్లో ఉన్నారు, అనుభవం వాళ్ళు తక్కువ ఉన్నారు. ఈ పరిస్థితులలో మళ్ళీ ఒక హోమ్ మంత్రివర్గంలో తీసుకుంటాను కాకుండా హోమ్ శాఖ కూడా డిసైడ్ చేసి ఎవరు డిసైడ్ చేయాలి? బయట ఇట్లాంటి మీడియాలో వచ్చేట్టు కథనాలే. నాకు తెలిసి విజయశాంతిని క్యాబినెట్లో తీసుకునే అవకాశం ఉండదని నా వ్యక్తిగత అవకాశం ఉండదు. ఎందుకంటే మనం అనుకునే యాంగిల్లో వాళ్ళు ఎందుకు ఆలోచిస్తారు? వాళ్ళు ఆలోచించే యాంగిల్ వేరే ఉంటుంది. వివేక్కి రాజగోపాల్ రెడ్డికి వచ్చే అవకాశం ఉంటుంది సార్. అయిపోయింది కదా వాళ్ళిద్దరికి. రాజగోపాల్ రెడ్డి గీయాలంటే వెంకరెడ్డిని తీయాలనేది ఒకటి డిమాండ్. వివేక్
వివేక్ ఆల్మోస్ట్ ఆల్ రేవంత్ రెడ్డి ఆయన బుధం మీద పెట్టి కొడుతున్నాడు కదా. ఉమ్, మాదిగ పంచాయతీ పెట్టించిండు రేవంత్ రెడ్డి. ఉమ్, మాదిగ ఎమ్మెల్యేతో ఉత్తరాలు రాయించిండు, పంపించిండు. మళ్ళీ మరి వాళ్ళు కలిసిరు. వాళ్ళు పోయి కలిసిండు మాదిగ కమ్యూనిటీకి ఇవ్వాలని చెప్పిండు. రేవంత్ రెడ్డి తెలియకుండా ఈ ఉత్తరాలు రాస్తారా? రేవంత్ రెడ్డికి ఆయన వచ్చుడు ఇష్టం ఉన్నట్టు లేదు కాబట్టి ఇదంతా నడుస్తున్నది. కాబట్టి ఆయనది అవుట్. ఇక ఇంకో ఆయన ఎమ్మెల్యే నేను రాజీనామా చేస్తాను భయపట్టిస్తుండు. ఇంకో ఆయన రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యే ఆడిస్తే మాకియాలి రంగారెడ్డి. ఇంకో ఆయన పేరు ఏం పేరు, ఇంకో ఆయన కూడా రామ్మోహన్ రెడ్డి, ఆయన ప్రయత్నం. అంతా ఇది నడుస్తూనే ఉంటుంది. ఇక 5 ఏళ్ళు ఇదే కథ నడుస్తుంటుంది, ఇదే ఉంటుంది. సరే, ఇది రజతోత్సవం అంటే బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవమే. ఆవిర్భావ దినోత్సవం అంటే పార్టీ ఆశయాలకు అప్పట్లో సహకరించిన వాళ్ళ పెద్దలు ప్రొఫెసర్ జయశంకర్ కానీ, కొండా లక్ష్మణ్ బాబుజీ, వీళ్ళ పేర్లు చెప్పాల్సి ఉంటుంది నార్మల్గా. ఆయన ఇల్లును కూడా ఇచ్చింది కదా పార్టీ ఆఫీస్కి అప్పట్లో. సో వాళ్ళ పేర్లు కూడా చెప్పలేదు సార్ కేసీఆర్. మీరు ప్రతి సినిమా ప్రతిసారి పేర్లు చెప్పాలి, ప్రతిసారి వాళ్ళని గుర్తు. అది కీలక సమావేశం. ఇప్పుడు ఆయన జయశంకర్ని గుర్తుపట్టిండు కాబట్టి ఆయన పేరు మీద ఒక జిల్లా పెట్టిండు, ఆయన పేరు మీద ఒక యూనివర్సిటీ పెట్టిండు. కొండా లక్ష్మణ్ బాబుజీ గౌరవించిండు కాబట్టి వాళ్ళ నా స్థాయిలో గౌరవించింది. ప్రతి మీటింగ్లో మళ్ళీ రెడ్డి ప్రతి సందర్భంలో పేర్లు చెప్పాలంటే అది ఒక 1 hour 55 minutes స్పీచ్లో అవన్నీ చెప్పాలంటే సాధ్యం కాదు. మనం ఆ వ్యక్తులను ఎట్లా గౌరవించినాం, ఏ రకంగా చూసుకున్నాం అనేది లెక్క తప్ప ఇక ప్రతి సందర్భంలో మన ఆయన పేరు చెప్పుకుంటూ తిరుగుతున్నా. మన ఆయన నాకు జీవితం ఇచ్చిండు, ఊరికేమైనా మన ఆయన పేరు ఇది, మన ఆయన ఇట్లా చేసిండు అట్లా చేసిండు చెప్పాం కదా. ఆయన ఇచ్చిండు, ఆ గౌరవం మర్యాద పెట్టుకుంటాం. అంతేగాని ఊరికే మా తండ్రి మా మామ లేదు అని చెప్పారు కదా. ఎవరైనా చదువు చెప్పిన గురువు సందర్భం వచ్చినప్పుడు చెప్తారు. చెప్పింది కాబట్టి ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆ కోణంలో వాళ్ళు చూడాలి కానీ ఇంకో కోణం చూడాల్సిన అవసరం లేదు. సార్, కులగణనకు సంబంధించి బీసీ కులగణ కానీ ఎస్సీ రిజర్వేషన్ కానీ ఇవి కూడా చాలా కీలక అంశాలు ఇప్పుడు అసెంబ్లీలో ఫార్వర్డ్ చేసి కేంద్రానికి పంపడం జరిగింది. దీనికి సంబంధించి కేసీఆర్ ఈ మాటలు ఎక్కడ ప్రస్తావించలేదు. ఏమంటారు దీనిపైన? అంటే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టుకున్నది. మేనిఫెస్టో పెట్టుకున్న దాన్ని ఈరోజు వాళ్ళు సరే దీనికి పైసా ఖర్చు లేదు, అల్టిమేట్గా బీసీలను ఏదో ఓన్ చేసుకోవచ్చు అనే దాంతో వాళ్ళు ప్రయత్నం చేసింది. సాక్షాత్ వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీ చెప్పిండు కదా, ఏం పోషకాలు పెడతా అన్నాడు. ఏం పోషకాలు పెడతాను, కులగణన సరిగా జరగలేదు, మరి ఇంకా అంటే అర్థమైంది. అలా చిత్తశుద్ధి లేదు, అలా ఏం పసలేదని చెప్పిండు, చెప్పకనే చెప్పిండు. ఇక మళ్ళీ దాన్ని రియాక్షన్ దృష్టి పెట్టుకొని మళ్ళీ ఏదో సవరణ అని మళ్ళీ సెకండ్ టైం ఇచ్చిండు. అయినా అల్టిమేట్గా ఎస్సీ రిజర్వేషన్ కోసం సార్, ఎస్సీ రిజర్వేషన్ ఇది చాలా సంవత్సరాల నుంచి జరుగుతున్న పోరాటం. ఇది అల్టిమేట్గా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ తోటి జరిగింది. వర్గీకరణ ఏబిసిడి జరిగింది, అలా బీసీలలో అంటే జరిగింది, తప్పేం లేదు. అది నిజంగా కూడా వాళ్ళు చేస్తున్న పోరాటం న్యాయ పోరాటం. మాదిగలకు సామాజికంగా గ్రామీణ ప్రాంతం లేదు. ఎస్సీలలో 2 వర్గాలు ఉంటాయి. మాల వాళ్ళు కొంచెం అడ్వాన్స్ ఉంటారు, మాది వాళ్ళు కొంచెం తక్కువ ఉంటారు. వాళ్ళ పేరు మీద రిజర్వేషన్లన్నీ వీళ్ళు కొట్టేస్తున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం. ఇప్పుడు వర్గీకరణ చేయడంతో వాళ్ళకి వీళ్ళకి వస్తాయి కాబట్టి ఎవరి ప్రయోజనాలు కాపాడుకుంటారు. సార్, మీకు పర్సనల్గా ఇబ్బంది కలిగించే ప్రశ్న, 2 నెలల కిందట రాజలింగమూర్తి మరణము, దీంట్లో మాజీ ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి పేరు ఉంది, హస్తం ఉంది అనేవి వార్తలు వచ్చినాయి. దీనిపైన మీరు కూడా స్పందించారు, నాకు దానికి ఎలాంటి అసలు సంబంధం లేదని చెప్పి. గతంలో మీ వరకు ఇలాంటివి వచ్చినాయో, వాళ్ళు అప్రోచ్ కావడం కానీ ప్రత్యర్థులు అప్రోచ్ కావడం కానీ? ఇప్పుడు అట్లా కాదండి, రాజలింగమూర్తి అనే వ్యక్తి నా ఫాలోవరే. లాస్ట్ ఎలక్షన్స్లో నాతో తిరిగిండు. నేను అతని భార్య టికెట్ ఇచ్చినాం, ఎమ్మెల్సీ మన కౌన్సిలర్ చేసినాం. కానీ అతను ఎప్పుడైతే అయిన తర్వాత రోజు పబ్లిక్లో పడి పబ్లిక్ని బ్లాక్మెయిల్ చేయడం, డబ్బులు వసూలు చేయడం, కొన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ మీద ఎంక్రోచ్మెంట్ కావడం, అనవసరం అట్లా ఇన్వాల్వ్ కావడంతో 2 సార్లు చెప్పినా 3 సార్లు చెప్పిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎక్స్ప్లెయిన్ చేసినాం. అతను చేసిన తర్వాత ఈ చనిపోయినటువంటి రాజలింగమూర్తికి అక్కడ ఉండేటువంటి ఎవరైతే ఇప్పుడు చంపిన్లు అని అభియోగం మోపడ్డ వాళ్ళకు ల్యాండ్ డిస్ప్యూట్ ఉంది. అది పోలీస్ స్టేషన్కి ఎదురుగానే, పోలీస్ స్టేషన్లో కూడా పంచాయతీలు అయినాయి. 3 రోజుల ముందు కూడా నిన్ను చంపుతామని పోలీస్ స్టేషన్లో సిఐ ముందు డిఎస్పీ ముందు చెప్పిండట వాళ్ళు, వీడని ఉండాలి మేమని ఉండాలని. ఆ రోజు చనిపోయిన రోజు నేను డిఎస్పీకి మాట్లాడినా, ఏమైంది అని అడిగితే ఇట్లా మర్డర్ ఇట్లా జరిగింది సార్, ఇట్లా అయింది, మరి ఎవరు చంపిల్లు ఏంది అంటే, సార్ మాకు చంపిన వాళ్ళు తెలుసు, మాకు ఒక 1 hour లోపల మిమ్మల్ని పట్టుకుంటాము అని చెప్పిళ్ళు. తర్వాత వాళ్ళు ఆల్రెడీ సరెండర్ అయ్యిండ్రు, కోర్టులో మా పోలీస్ స్టేషన్ ఉన్నారని. అప్పటి వరకు బాగానే ఉంది, నా పేరు ఎక్కడ లేదు ఆడ. ఎప్పుడైతే ఎమ్మెల్యే పోయి హాస్పిటల్లో డెడ్ బాడీ చూసిండో అప్పుడు నా పేరు బయటకు తీసుకొచ్చింది.
ఈ పేరు చెప్పాలని వాళ్ళ భార్యకు ఉట్టిగా పిచ్చేవాళ్ళు మీరు అట్లా చెప్తే ఎట్లా ఈ పేరు చెప్తే మీకు లాభం అవుతుంది అని చెప్పి అప్పుడు క్యాసెట్ వేసినట్టు వెంకటరమణారెడ్డి, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఇట్లా ఇట్లా ఎవరికి దోసినట్టు పెట్టి వాళ్ళు చెప్పింది. నిజంగా నాకు సంబంధమే ఉంటే ఈ ప్రభుత్వం నన్ను వస్తుందండి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.